వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మరొక సంక్షేమ పథకం దసరాకు లబ్ధిదారులకు అందనుంది. ఈ పథకం గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని ప్రారంభిస్తోంది. దీని ఉద్దేశం ఆటో, ట్యాక్సీ, అలాగే మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్స్కి, అలాగే డ్రైవర్ కమ్ ఓనర్స్కి ఆర్థిక సహాయం అందించడం అనేది ఈ వాహన మిత్ర పథకం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని చెప్తున్న ఆటో వర్కర్లు, డ్రైవర్స్కి ఈ పథకం కొంత ఊరట కలిగిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా ఆటో నిర్వహణలో టైర్స్ చేంజ్ చేసుకోవడం, అలాగే వాహనానికి తరచూ వచ్చే మరమ్మతులు, మైనర్ రిపేర్లు, ఇతర అవసరాల కోసం ఈ సహాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. వాహనదారులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వృత్తిని కొనసాగించడానికి ప్రోత్సహించడం, అదేవిధంగా వారికి ఉన్నటువంటి వాహన నియంత్రణలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా ఈ ఆర్థిక సహాయం అక్కడికి వస్తుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఏ వాహనాలకి ఇవి వర్తిస్తాయనేది కూడా ప్రస్తుతానికి ఒక ప్రతిపాదన ఉంది. వాహనదారుడు ఆటో, ట్యాక్సీ లేదా మ్యాక్సీ క్యాబ్ అనే క్యాబ్ సర్వీసెస్ సిటీస్లో ఉంటాయి కదా, వాటికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. వాహనం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లోనే రిజిస్టర్ అయి ఉండాలి. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా రన్నింగ్లో ఉండాలి. ఆటో నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుడికి ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఈ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చి సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000, పట్టణాల్లో అయితే 1,44,000 మించి ఉండకూడదు. ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి యొక్క కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, పెన్షనర్ అంటే గవర్నమెంట్ పెన్షన్ కానీ, లేదంటే ఈ ఎన్టీఆర్ భరోసాకి సంబంధించిన పెన్షన్ కానీ పొందుతూ ఉండకూడదు. 4-wheeler ఉన్నవాళ్ళు, అలాగే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఓన్ కార్ కలిగి ఉంటే వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. అలాగే ఏమైనా గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా ఇతరత్ర వెల్త్ ట్యాక్స్ ఇట్లాంటి ఏమైనా చెల్లించే వారు కూడా ఈ పథకం కిందకి రారు. ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఫ్యామిలీలో మాగాణి 5 ఎకరాలు లేదా మెట్ట 10 ఎకరాలు ఉన్నవారు కూడా ఈ వాహన మిత్ర సౌకర్యం పొందడానికి అనర్హులు. అలాగే ప్రతి సంవత్సరం ఈ పథకం కింద 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారు యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు, డీబీటీ అంటారు. ఈ పథకం కింద ఈ డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. దీనికి దరఖాస్తు చేయడం ఎలా అనే దాని మీద ఇంకా కసరత్తు సాగుతోంది. అయితే ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారనేది ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. దీనికోసం కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ముందుగా రెడీ చేసుకోవడం అనేది మంచిది. ఇందులో ఆధార్ కార్డు, అలాగే ఆ వెహికల్ యొక్క ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆటో డ్రైవర్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు ఉంటే అదొకటి. అలాగే ఎక్కడ అప్లై చేస్తారనేది ఆ సచివాలయ పరిధిలో మాత్రమే వీళ్ళ యొక్క అప్లికేషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక అర్హులైన లబ్ధిదారుల యొక్క జాబితాను కూడా ఆ సచివాలయాలనే ప్రకటిస్తారనేది తెలుస్తుంది. ఈ పథకానికి సంబంధించిన తాజా వివరాలు, తేదీలు, అలాగే అప్లికేషన్ పెట్టే విధానంలో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని అప్డేట్స్ ద్వారా మీకు తెలియజేస్తాం. అలాగే పూర్తి వివరాల కోసం, అలాగే ఈ వాహన మిత్ర పథకం కింద ఇంకేమైనా మార్పులు చేర్పులు అప్డేట్స్ ఉంటే మేము ఈ వీడియో ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఈ ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.